మరణం లేని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ నాయకుడు కొప్పుల లీలామోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెనుపర్తి గ్రామంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రామ ప్రజలు అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు లీలామోహన్ రెడ్డి మాట్లాడుతూ మరణం లేని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. 5 ఏళ్ల పాలనలో ఇంటి వద్దకే పరిపాలన తీసుకువచ్చారని అన్నారు. अमर रहे अमर रहे వైఎస్ఆర్ अमर रहे వైఎస్ఆర్ अमर रहे వైఎస్ఆర్ अमर रहे వైఎస్ఆర్ अमर रहे జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పెనుపర్తి గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అటువంటి మహానీయుడిని తలుచుకోవడం ఈరోజు ఒక విధంగా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత సంక్షేమ పథకాలు కానీ ఈ విధంగా పాలన చేసిన నాయకుడు దేశ చరిత్రలో మిగిలిపోవడం కాక మన గుండెల్లో చిరస్థాయిగా నిలబడినవి. ఈరోజు అతను చనిపోయినా కూడా ఈరోజు ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహాతనయుడు కడుపున ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అటువంటి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు వాళ్ళ తండ్రి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని 75వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు బాధాతృప్తితో చేయాలనుకున్నా కూడా చేయలేకపోతున్నా కూడా చేయదలుచుకుంటున్నాం. ఎందుకంటే ఆ మహానయుడి చరిత్ర అటువంటి మాటల్లో చెప్పలేనిది.